హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ రాజా సాబ్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. Feb 6 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి స్ట్రీమింగ్ జరుగుతుంది. ప్రజెంట్ Feb 6 నుంచి ఇచ్చారు కాబట్టి జియో హాట్స్టార్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మనకి మాతృ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మనకి లైన్స్ గెట్ ప్లే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మల్టిపుల్ ఆడియోలో మనకి Feb 6 నుంచి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మనకి బేబీ గర్ల్ అనమాట. ఈ మూవీ ఒక మలయాళం ఫిల్మ్ డబ్బుడ్ అనమాట. సోనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఈ సినిమాని. Feb 12 నుంచి ఈ బేబీ గర్ల్ మూవీ అయితే సోనీలో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్గా ఉండబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి శివకార్తికేయన్ గారు మెయిన్లీ యాక్ట్ చేసిన ఫిల్మ్ పరాశక్తి అనమాట. ఈ మూవీని G5 క్లెయిమ్ చేస్తున్నారు. Feb 7 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియో అయితే రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సూపర్ సూప్ అనమాట. సందీప్ కృష్ణ గారు మెయిన్లీ యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు. టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో ఫుల్ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ శివాజీ గారు మెయిన్లీ యాక్ట్ చేసిన ఫిల్మ్ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. ఈ మూవీ మనకి ఈటీ విన్వాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. Feb 12 నుంచి ఈ మూవీ అయితే మల్టిపుల్ ఆడియో అయితే మనకి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి లక్కీ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. Feb 20 నుంచి లక్కీ మూవీ కూడా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అలాగే ఈషా మూవీ, ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఆల్మోస్ట్ 1 మంత్ పైన అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయితే. Feb 14 నుంచి రావచ్చు అని ఎక్స్పెక్టేషన్, డేట్ మాత్రం నడుస్తూ ఉంది. ఇది కన్ఫర్మేషన్ అఫీషియల్ అయితే కాదు. చిరంజీవి గారు మెయిన్లీ యాక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు, ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మనకి G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. Feb 11 నుంచి ఈ సినిమా అయితే స్ట్రీమింగ్లో అయితే ఉంచబోతున్నారు. రవితేజ గారు మెయిన్లీ యాక్ట్ చేసిన భక్తమాసేలకి విజ్ఞప్తి, ఈ సినిమాని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి ఇంచుమించుగా Feb 13 or 15 అయితే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. అలాగే నవీన్ పోల్శెట్టి గారు మెయిన్లీ యాక్ట్ చేసిన ఫిల్మ్ అనగనగా ఒక రాజు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆయన కెరియర్లో ఇదే మంచి ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అంటే 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల్లో Feb 13 నుంచి ఈ అనగనగా ఒక రాజు సినిమా కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ అవుట్ సినిమామయం.